నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఏదైతే ఇందిరమ్మ ఇల్లుల పథకంలో అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నారో, కడియం శ్రీహరికి సంబంధించి అయితే కడియం శ్రీహరి కాళ్ళు పట్టుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మా ఇందిరమ్మ ఇల్లుల విషయంలో అయితే లిస్టులో మా పేరుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇందులో మా పేరు లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు మాకు ఇల్లు లేదు, ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారంటూ కూడా ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన కాళ్ళు పట్టుకున్న విషయం అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు పూర్తిగా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి చూసుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇల్లు కూడా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే దీనికి సంబంధించి చూసుకోవచ్చు. పూర్తిగా కూడా అక్కడ నిన్నైతే జూన్ 2వ తారీఖు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నామంటూ కూడా పిలిచిన నేపథ్యంలోనే లిస్టులో మా పేరు వచ్చింది, లిస్టులో మా పేరు తీసేశారంటూ కూడా అక్కడైతే వాళ్ళు ఫ్లెక్సీలతోనైతే నిరసన తెలియజేసిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు వాళ్ళని గుంజి తీసి అవతల పడేసిన సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు వాళ్ళు ఏమంటున్నారో. ఇంత భూమి లేదు నాకు, నాకు ఇల్లు కుడియాలి, నా రేతులు వాడంతా ఉట్కపోతాయి. ఒక గంట ఉండమో నా ఇంట్లో ఎండగా పడిన కూరలు ఉన్నాయి, ఖరాబ్ అయిపోతాయి ఎండ వేడికి. నాకు మొత్తం రేపు వాళ్ళ భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని వాళ్ళకి ఎత్తాను. అంటే చూసుకోవచ్చు, భూములు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఇస్తున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తా ఉన్నారు. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఇల్లులు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సార్ మా పరిస్థితి ఇది అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాళ్ళు పట్టుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. చూసుకోవచ్చు. అంటే కడియం శ్రీహరి కాళ్ళు పట్టుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. అంటే నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం మేలు చేద్దామని వచ్చింది? అసలు మీరు పార్టీ మారే ముందు పార్టీ మారిండ్రు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. మేము అభివృద్ధి చేయలేమంటూ కూడా ఇది చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మీరు చేసే పనులేంటి? అక్కడ ఉన్నటువంటి తాటికొండ రాజయ్యకి ఏమో రాజకీయ భవిష్యత్తు లేకుండా మొత్తం బదనాం చేసిండ్రు. మీ కూతురు ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ ఇదే దోవలో మీరు పోతూ ఉన్నారు. ఇక్కడ పార్టీలు మారుతున్నాయి కానీ ప్రజాప్రతినిధులు మారట్లేదు, వాళ్ళ పద్ధతులు మారట్లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అసలు మీరు ప్రజలకి సాయం చేయడానికి, ప్రజలకి పాలన అందించడానికి ఉన్నారా, లేకపోతే మీ పనులు చేసుకోవడానికి మీరు ఇది చేసుకోవడానికి ఉన్నారా? అసలు ఎందుకున్నారు మీరు? 3 సార్లు మంత్రిగా చేసిండ్రు, ఏం చేస్తూ ఉన్నారు మీరు? వాళ్ళు లబ్ధిదారులు ఏమో కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. సార్ మా పరిస్థితి ఇది అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూడా చూడొచ్చు మనం. వాళ్ళ ఇల్లు ఎలా ఉంది? ఆ ఇంట్లో ఒక పూట పోయి భోజనం చేసి ఒక 24 గంటలు ఉండండి. మీరును మీ ఎంపీ గారు ఉన్నారు కదా, మీ ఎంపీ గారు మీరు వెళ్ళి ఒక పూట ఇంట్లో ఉండి రండి, అప్పుడు అర్థం అవుతుంది. మా లిస్టులో మా పేరు వచ్చింది, లిస్టులో మా పేరు వచ్చినప్పటికి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పేరు తీసేసిండ్రు అని చెప్పేసి ఒక పక్క వాదన వినిపిస్తూ ఉంది. ఒక పక్కనేమో పక్కనే ఉన్నటువంటి హన్మకొండకి సంబంధించి, హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, వరంగల్కి సంబంధించి కూడా ఎవరైనా కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఇల్లుల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నాకు చెప్పండి అంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేసిండ్రు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ టాపిక్నే ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతూ ఉంది? ఇదేనా ప్రజాపాలన? సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఏం ఆలోచించుకుంటారు? ఇట్లా దొంగలు తయారవుతూ ఉంటే వీళ్ళంతా ఏం ఆలోచించుకుంటారు? వచ్చేసారి మనం గెలుస్తామా లేదా, ఏంటి మన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన వస్తుందా, రావట్లేదా? అసలు పూర్తిగా కూడా చూడొచ్చు. పూర్తిగా కూడా ఒకసారి మీకు చూపిస్తా. నాయని రాజేందర్ రెడ్డి ఏం మాట్లాడినా.
వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను. నాది రిక్వెస్ట్ అనుకోండి, ఒక విధంగా హెచ్చరికలే అనుకోండి. దాని నుంచి బాధపడింది. ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీకు డబ్బులు ఇస్తే మీ ఇల్లు క్యాన్సల్ అయ్యారు. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్టు చేస్తే ఆ పార్టీలో ఎంత పెద్ద వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే వాళ్ళకి ఇల్లు క్యాన్సిల్ అవుతుంది, ఎవరికి మీరు డబ్బులు ఇవ్వద్దు అంటూ కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరికి మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి వచ్చి కాళ్ళు పట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కాళ్ళు మొక్కుతా ఉన్నారు వచ్చి. మీరేమో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మీ కార్యకర్తలే కదా డబ్బులు అడిగేది, బయట వాడైతే ఎవడొచ్చి అడగడు కదా. మీకు సంబంధించిన నాయకులే ఇంటికి 2 లక్షలు ఇవ్వండి, లేకపోతే 1,50,000 ఇవ్వండి, మీకు ఇల్లులు పెట్టిస్తామంటూ కూడా మీ కింద ఉన్న అనుచరులే కదా అడిగేది. బయట వాళ్ళు అయితే వెళ్ళి అడగరు కదా. ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు వచ్చి? సార్ మీ అనుచరులు మమ్మల్ని డబ్బులు అడుగుతారని మీకు వచ్చి చెప్తే మీరు వింటారా? ఎవరికి చెప్తారు? మీరు గొయ్యి మీరే తీసేసుకొని మీరే బూట్ చేసుకుంటే అంత సెట్ అయిపోతుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతూ ఉంది? ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినట్లేదు. వచ్చేసారి మనం గెలుస్తావా లేదా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కూడా పెద్ద కూడా చర్చ నడుస్తూ ఉంది. ఈయనేమో పార్టీ మారిన ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా చేసిండు, వాళ్ళ కూతురు ఎంపీ టికెట్ కోసం ఆయన పార్టీ మారిండు. ప్రజలకు ఏం చేయడానికి వస్తూ ఉన్నారో, అసలు ఏం జరుగుతూ ఉంది? దానికి సంబంధించిన ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధ్యతలు కాలేజీ టీవీకి ఫోన్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది మనకు చెప్పడం కూడా జరిగింది. ఒక్కసారి ఆయనతోనే మీకు మాట్లాడిపించే ప్రయత్నం చేస్తున్నా. అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ అనేది మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిరసన తెలియజేసిన వ్యక్తి, ఆ వ్యక్తి అయితే పెద్దగా చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆ బాధ్యతలు ఉన్నారు. అన్న నమస్తే. చెప్పండి సార్. చెప్పండి సార్. అసలు ఏం జరిగింది? నిన్న మీరు నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎవరైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి కాళ్ళు పట్టుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? అసలు ఏం జరిగింది మీకు? ఫస్ట్ లిస్ట్ లో నా పేరు వచ్చింది సార్. మళ్ళీ లాస్ట్ లిస్ట్ లో నా పేరు వచ్చింది. ఓకే. వచ్చినాక పేరు కార్యకర్తలు కొట్టేసి వైట్నార్ తోటి మళ్ళా వాళ్ళ అనుకూల వ్యక్తులు భూమి జాగాలు ఉన్న వాళ్ళకు వేరు పేరు కేటాయించుకున్నారు వాళ్ళ చుట్టాలకు. అంటే కార్యకర్తలు అంటే ఎలాగంటే అన్నలకు, తమ్ముళ్లకు, బావలకు, బామారులకు, చెల్లెలకు, అక్కలకు ఇట్లా కేటాయించుకున్నారు. వాళ్ళ వరంగా చుట్టాల పరంగా నడిచింది. డబ్బులు అడగడం అట్లాంటిది ఏమైనా జరిగిందా? డబ్బులు ఏం అడగలే నన్ను. కాకపోతే నాకు ఎందుకు రాదని అడిగితే ఇట్లా మీ పేరు తీసి వేరే వాళ్ళ పేరు పెట్టినామని చెప్పారు. వేరే వ్యక్తి చెప్పి నాకు. అయితే నిన్న మీరు అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మిమ్మల్ని ఏమైనా చేసిన పరిస్థితి ఉందా? నిన్న నన్ను ఆ పోలీసు వాళ్ళు నేను నిరసన ఇల్లు బ్యానర్ రేకుల ఇల్లు మొత్తం నాది, చుట్టూ గోడలు కూడా కావు, మీద రేకులు కావు, చుట్టూ మొత్తం డబ్బా ఆకారంలో ఉన్న నా ఇల్లు బ్యానర్ తీసుకపోయి ఇట్లా చూపెడితే కరెన్సీ పోలీసు వాళ్ళు నన్ను తీసి నన్ను గుంజేసి నన్ను అటు నూక్కపోయి బయట వేసి మా భార్యను తీసుకపోతే చెయ్యి కోసుకోపోయింది. ఆ గాజు వాళ్ళకి కోసుకోపోయింది. వాళ్ళు కనీసానికి కరెన్సీ దగ్గర కాలు మొక్కినా దండం పెట్టినా గానీ వాళ్ళ అనుచరులకు వాళ్ళ వరకే పని చేస్తుంది తప్ప కానీ పేద ప్రజలకు ఉపయోగం లేదు. పేద ప్రజలు ఒక చెప్పుకోవడానికే ఉన్నది కానీ పేదల పేరు చెప్పి ఉన్నలో పెడుతున్న కరెన్సీ జరిగినాయి. అసలు పేదల కన్నా ₹1 అసలు న్యాయమే చేస్తలేడు. అన్ని పేదల పేరు చెప్పి ఉన్న వాళ్ళ పెడుతుంది. కార్యకర్తలు కాపాడుకోవడానికి కార్యకర్తలకు ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, వీళ్ళని చూసుకుంటే రేపు నాకు ఓట్లు ఇప్పించే బాధ్యత వీళ్ళే కాబట్టి అలా ఊహాగానాలు పెట్టుకొని వాళ్ళతో ఇట్లా పని చేయించుకొని పేదలు అన్యాయం చేస్తున్నారు. మీకేం కావాలని కోరుకుంటున్నారు అసలు మీరు? నాకు న్యాయంగా పద్ధతిగా నేను ఇందిరమ్మ ఇల్లు రావాలి పేదలకు అన్నది. ఇక్కడ మా ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కిరాయిలకు ఉంటారు, ఒక్కొక్కరు ఇల్లు లేకుండా ఉంటారు. అలాంటి అర్హులైన వాళ్ళకి ఇల్లు కేటాయించకుండా బిల్డింగ్ భూములు జాగలు ఉన్న వాళ్ళకే నువ్వు ఇస్తున్నావు ఇల్లులు. అంటే వాళ్ళకు రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్ అన్ని ఒక ఇంటికి ఇవన్నీ పోతాను ఉన్నాయి. ఏమి లేని పేదవానికి భూమి లేదు, జాగ లేదు, కనీసానికి ఉండడానికి ఇల్లు కూడా లేకపోతే, ఇల్లు లేకపోతే పేదవాడు ఎక్కడ బతకాలి?
లేకుంటే పేదవాళ్ళని తెలంగాణ నుంచి వెళ్ళగొట్టమని చెప్పండి. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ ఉన్న వాళ్ళైనా తెలంగాణలో పేదోడు ఉండకూడదు, ఇక్కడ బతికే అర్హత లేదని చెప్పి ఇక్కడికి ఇక్కడ ఏదో ఒక వలస బొమ్మని చెప్పండి, వెళ్ళిపోతారు అందరూ. వాళ్ళు రైతులకు వీళ్ళకు ఉన్న వాళ్ళకు బిల్డింగులు అన్ని ఉన్న వాళ్ళకే చాలు వాళ్ళు ఉంటారు కదా. పేదవాళ్ళు బతికే ఛాన్స్ లేదు కదా. ఇలా బతకాలంటే భూమి అయినా వ్యవసాయం భూమి అయినా ఉండాలి, లేదా గవర్నమెంట్ జాబ్ అయినా ఉండాలి. పేదవాడు బతికే అర్హత లేదు తెలంగాణలో. బతకని ఇవ్వరు కూడా, అనగదొక్కుతారు. పేదవానికి ఇప్పుడు కష్టం వచ్చింది, చేసుకుందామంటే రూపాయి లేదు, కట్టుకుందామంటే రూపాయి లేదు ఇల్లు. ఇప్పుడు ఉన్నోనికి నువ్వు అన్ని పైసలు ఇచ్చినావు కదా, రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేసి మళ్ళీ తెచ్చుకున్నా మళ్ళీ పెట్టుకున్నా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాడు కట్టుకుంటాడు ఇల్లు. మళ్ళీ లేనివాడు ఎట్లా కట్టుకుంటాడు? ఈ రోజుల్లో పేదవాడు 100 గజాల జాబ్ కొనుక్కొని ఇల్లు కట్టడంతో సోమత ఉన్నదా? ఇన్ని లక్షలు పెట్టి వాళ్ళకి ఇచ్చినావు, ఇన్ని లక్షలు 2,000 రుణమాఫీ చేసినావు, ఇవి చేసినావు అవి చేసినావు అంటే ఒక పేదవాడికి సహాయం చేసినామని చెప్పింది ఎక్కడన్నా? ఏం రేవంత్ రెడ్డి అయినా కానీ ఇప్పుడు మా కేసీఆర్ ఎమ్మెల్యే కానీ ఏమైనా పేదవాడికి సహాయం చేసినా చెప్పింది ఎక్కడన్నా? ఏడా లేదు కదా. పేదవాళ్ళకి చెప్పే అసలు పేదవానికి ఏది ఇక్కడ చాలా ఇబ్బంది, ఇక్కడ బతకడం కష్టమే. అసలు ఇక్కడ తెలంగాణలో పేదవాడు ఉండకూడదు నా లెక్క ప్రకారం. బతకాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, వ్యవసాయం భూమి ఉన్న వాళ్ళే బ్రతకాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు సంవత్సరానికి అవి వస్తాయి ఇవి వస్తాయి. ఇప్పుడు అంతేందుకు, నాకు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోతారు, ఉన్న భూమి జాగాలు ఉన్న వాళ్ళేమో ప్రైవేట్ స్కూల్లో పోతారు. వాళ్ళకేమో పైసలు ఉంటాయి కాబట్టి ప్రైవేట్ లో చదివిస్తా లక్షలు పెట్టి, నాకు లేక నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తా. కానీ ఉన్న వాళ్ళకేమో గవర్నమెంట్ పైసలు కావాలి కానీ గవర్నమెంట్ స్కూల్ హాస్పిటల్ వద్దు. నాలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ దిక్కు లేకుండా ముక్కు లేకుండా పోవాలి మేము. అంతా ఉన్నది తెలంగాణ దారిపోయి ఉన్నది. ఈ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? పేదల కోసం వచ్చిందా, మనిషి వాళ్ళ కోసం వచ్చిందా? అసలు మీకేం కావాలని డిమాండ్ చేస్తున్నారా? నాకు ఇంద్రమ్మ ఇల్లు రావాలి. నాకు మొత్తం రైతులు కాబట్టి నాకు ఇంద్రమ్మ ఇల్లు అనుకుని కాబట్టి నాకు కేటాయించాలి కాబట్టి నా పేరు తీసేసి నువ్వు పేదల పేరు తీసి ఉన్నోళ్ళకి రాయడం అనేది చాలా తప్పు. నా పేరు వైట్నర్ కొట్టేయడం కార్యకర్తలు తప్పు, వాళ్ళు ఇంకోళ్ళకు ఉన్నోళ్ళకు రాయడం తప్పు. నాకు ఇల్లు ఇచ్చేంత వరకు నీ పోరాటం సాగిస్తూనే ఉంటా. ఓకే థ్యాంక్ యూ అండి. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో కార్యకర్తలు వైట్నర్ పెట్టి మా పేరు కొట్టేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఏం చేస్తూ ఉన్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలేమో ఇట్లనే ఇది చేస్తూ ఉన్నారు, వాళ్ళ కింద ఉన్న అనుచరులేమో వైట్నర్లు పెట్టి కొట్టేస్తూ ఉన్నారు. ఏమవుతా ఉంది? బాధ్యతలనేమో గుంజిపడేస్తూ ఉన్నారు, గుంజిపడేస్తూ ఉన్నారు. చూడొచ్చు. అసలు మేము లబ్ధిదారులు, మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు పేరు వచ్చిందండి అని చెప్పేసి కాళ్ళు మొక్కడానికి వెళ్తే పోలీసులు ఎట్లా గుంజిపడేస్తారో చూడండి. అసలు కొద్దిగానే సిగ్గుండాలి కదా, కొద్దిగానే కడుపు కన్నం తింటే వీళ్ళకి న్యాయం చేయాలి కదా. కాళ్ళు మొక్కుతామంటే అసలు ఏంటి? లబ్ధిదారులు వచ్చి మీ కాళ్ళు మొక్కడం ఏంటండి? వాళ్ళు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంది వాళ్ళే కదా, వాళ్ళ కోసమే కదా మీరు ఎమ్మెల్యే అయింది, వాళ్ళ కోసమే కదా మీరు ఎమ్మెల్యే అయింది. మరి వాళ్ళకి సేవ చేయాలి కదా, వాళ్ళతో కాళ్ళు మొక్కించుకుంటారా? కడుపుకు అన్నమే తింటున్నారా? మేము సూటిగానే అడుగుతున్నాం. లబ్ధిదారులకి ఇల్లులు ఇవ్వలేని మీరు ఏం తిని బతుకుతున్నారు? అసలు ఏం తింటున్నారు? సూటిగా అడుగుతున్నాం. ఇంతవరకు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది, పెద్ద ఎత్తున ఇదవుతూ ఉంది. దీనికి సంబంధించి ఎవరు పట్టించుకోరు. పక్కనే వరంగల్లో ఉన్న ఎమ్మెల్యే గారేమో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తారు, ఏమని? మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరికైనా డబ్బులు ఇస్తే మేము ఇల్లులు ఇవ్వం అంటే లబ్ధిదారులకి ఇల్లు ఇస్తారా, లేకపోతే మీకు నచ్చినోడికి రాసుకుంటారా? అసలు ఏం జరుగుతూ ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో? అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కనుక్కోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. అసలు దీని గురించి పట్టించుకోరు. ఎంతసేపు కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు, లేకపోతే బండి సంజయ్ ఏం చేస్తూ ఉన్నాడు, మీ రాజకీయం మీదే కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలకి న్యాయం చేద్దామనే కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు మీకు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు స్పందించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో
లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాల్సిందిగా కాలోజీ టీవీ తరపు నుంచి అయితే మేము కోరడం జరుగుతూ ఉంది. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని.